హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మీ సౌజన్య రెడ్డి. సో ఈ వీడియోలో ఏంటంటే ఆరుష్ బాబువి స్విమ్మింగ్ అప్డేట్స్ ఇస్తున్నాను. సో ఫస్ట్ డే స్విమ్మింగ్ లోపల జస్ట్ ట్యూబ్తో వెళ్ళి చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యాడు. సో ఈ వీడియో అరౌండ్ ఆఫ్టర్ 10 days ఆఫ్ స్విమ్మింగ్. సో దీంట్లో ఏంటంటే అంటే ట్యూబ్ హెల్ప్ లేకుండా అండ్ కోచ్ హెల్ప్ లేకుండా ఒక్కడే పూల్లోకి దిగి బేసిక్ స్విమ్మింగ్ అనేది స్టార్ట్ చేశాడు. సో ఇది ఒక పాజిటివ్ అప్డేట్ అనమాట. సో ఫస్ట్లో అయితే ఫస్ట్ వెళ్ళిన స్విమ్మింగ్ పూల్లో వాడి హైట్ కొంచెం ప్రాబ్లం అయింది. అరౌండ్ అది యాక్చువల్లీ డెప్స్ డిఫరెంట్ లోతులు ఉంటాయి కదా డెప్త్. కానీ ఇక్కడ ఏమవుందంటే లెర్నర్స్కి ఇచ్చిన డెప్త్ ఏరియా ఏదైతే ఉందో వాడికి అప్పటికే వాడి హైట్కి ఫ్లోర్ టచ్ అవుతుంది. అందుకని చెప్పేసి వాడు స్విమ్ చేయాలంటే ఆ వాటర్కి భయపడి డైరెక్ట్గా స్విమ్మింగ్ పూల్లో నిల్చునేవాడు. సో అది ఒక ప్రాబ్లం అయ్యేసరికి మేము 2 times వాడికి స్విమ్మింగ్ ఇప్పించాము. ఒకటేమో అంటే ప్రజెంట్ అదే నడుస్తుంది. 2 స్విమ్మింగ్ పూల్స్, ఇంకొక స్విమ్మింగ్ పూల్లో కూడా మేము జాయిన్ చేసాము. సో ఇక్కడ ఏంటంటే లెర్నర్స్కి కొంచెం డెప్త్ ఎక్కువగా ఉన్న ఏరియా కూడా అలో ఉందన్నమాట. సో దీంతో వీడు వాడికి ఖచ్చితంగా హీ హ్యాస్ టు డూ స్విమ్మింగ్ అనమాట. ఎందుకంటే నిల్చోవడానికి అక్కడ ఆప్షన్ ఉండదు కాబట్టి. అందుకని చెప్పేసి మేము సెకండ్ స్విమ్మింగ్ పూల్ కూడా చూస్ చేసుకున్నాము. సో ఫస్ట్ 1 hour ఈ స్విమ్మింగ్ పూల్లో తను స్విమ్ చేసిన తర్వాత నెక్స్ట్ 1 hour అగైన్ బ్యాడ్మింటన్, మళ్ళీ నెక్స్ట్ 1 hour పాత స్విమ్మింగ్ పూల్ లోపలనే స్విమ్మింగ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి కొత్త స్విమ్మింగ్ పూల్. లైక్ మేము ఏదైతే సెకండ్ ఆఫ్టర్ 3-4 days తర్వాత మాకు క్లారిటీ వచ్చింది. సో ఈ ఫస్ట్ ఏదైతే మేము జాయిన్ చేసామో ఆ స్విమ్మింగ్ పూల్ లోపల వీడి హైట్తోని వీడు డైరెక్ట్గా చేయలేకపోతున్నాడు. ఇట్ మే టేక్స్ అంటే సో మెనీ డేస్ అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ చూడండి అన్ని ఆసనాలు వేసేస్తున్నాడు వీడియో లోపలనే. సో అందుకని చెప్పి అక్కడి నుంచి మేము ఈ స్విమ్మింగ్ పూల్ చూస్ చేసుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే కొంచెం డెప్త్ ఎక్కువగా ఉన్న ఏరియా లర్నర్స్కి అలో ఉంది కాబట్టి సో హీ కెన్ డూ అనిపించింది కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చాము. ఇక్కడైతే ఓకే, అన్ని యోగాసనాలు అన్నీ వేస్తున్నాడు, అన్ని డిఫరెంట్గా రైడింగ్స్ చేస్తున్నాడు. సో హీ ఈజ్ ఎంజాయింగ్ హీ స్విమ్మింగ్ జర్నీ ఇక్కడ. సో ఎందుకైనా స్విమ్మింగ్ అనేది మ్యాండేటరీ కాబట్టి వీ విల్ జాయిన్ అవర్ చిల్డ్రన్. కానీ అది ఏ ఏజ్లో నేర్పించాలి అనేది అది అసలు బిగ్గెస్ట్ క్వశ్చన్. నాకు ఇప్పుడు 6 స్విమ్మింగ్ చూస్తుంటే నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అంటే చాలా లేట్ చేసాము, ఈ పాటికే జాయిన్ చేపియాలి అని చెప్పేసి. ఇక్కడ పూల్స్లో అయితే చిన్న కిడ్స్, నీ పాప చూడండి ఎంత చిన్నగా ఉందో. లైక్ 4 to 5 years కిడ్స్ కూడా అరౌండ్ ఇంకా 3 years వాళ్ళు కూడా ఉన్నారు ఒక్కొక్క దగ్గర. అది అయితే కరెక్ట్ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ స్విమ్మింగ్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకంటే ఆ ఏజ్లో బాడీ మూమెంట్ అనేది క్లియర్గా ఉంటుంది. సో ఇంకా పర్ఫెక్ట్గా స్విమ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఏజ్ ఎక్కువైన కొద్దీ భయం అనేది వస్తుంది. దాంతో కొంచెం స్విమ్మింగ్ చేయాలంటే ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. కాబట్టి పిల్లలు ఎవరినైనా కానీ అరౌండ్ 4 to 5 years ఈజ్ ద బెస్ట్ స్టేజ్ ఫర్ ద స్విమ్మింగ్ అని చెప్పొచ్చు. సో మెల్లిగా అప్డేట్ అయితే అయ్యాడు ఆరుష్. ఇక్కడ కొంచెం డిస్టెన్స్ వరకు అయితే స్విమ్ చేయగలుగుతున్నాడు. సో డైవింగ్ చేయాలి, చాలా హైట్ నుంచి డైవింగ్ చేయాలి అనేది తన డ్రీమ్ ఉంది. చూడండి ఇక్కడ మెల్లిమెల్లిగా స్విమ్ చేస్తున్నాడు అలోన్గా. బట్ ఎక్కువ దూరం వెళ్ళలేకపోతున్నాడు, కొంచెం చాలా తక్కువ దూరమే వెళ్తున్నాడు. జస్ట్ ఒక 10 days కదా అయ్యింది. సో హోప్ వితిన్ షార్ట్ పీరియడ్లోనే వాడికి కంప్లీట్గా వాడు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో స్విమ్మింగ్ అప్డేట్ అవుతాడేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. సో బాడీ లోషన్స్ కానీ ర్యాష్కి రాకుండా స్విమ్మింగ్లో స్కిన్ పాడు కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా ప్రతి పేరెంట్గా మనం తీసుకోవడం అనేది అస్సలు మర్చిపోవద్దు. సో సరే, ఎంత హైజీనిక్ కండిషన్స్ స్విమ్మింగ్ పూల్స్లో వాళ్ళు మెయింటైన్ చేసినప్పటికీ కూడా మన పర్సనల్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంటే కాబట్టి సో మన పిల్లల హెల్త్ కోసం మనకు అవైలబుల్లో ఉన్నటువంటి మనకి సాధ్యమైనంత వరకు కూడా వాళ్ళకి మంచి హైజీనిక్ కండిషన్స్ని మనం అందించాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.